రామోజీరావు స్వగ్రామమైన కృష్ణా జిల్లా పెదపారపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామోజీరావు జ్ఞాపకాలు తలుచుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు ఆయన గ్రామస్తులు. రామోజీ ఫౌండేషన్ ద్వారా గ్రామంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులను వాళ్ళంతా కూడా గుర్తు చేసుకుంటున్నారు. రామోజీ ఫౌండేషన్ ద్వారా పెదపారపూడి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశారు రామోజీరావు. జెడ్పీ స్కూల్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, పశు వైద్యశాల, వ్యవసాయ కేంద్రం ఇలా అనేక భవనాలు నిర్మించిచ్చారు. సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో తన సొంతూరులో అనేక అభివృద్ధి పనులు చేశారు రామోజీరావు. రామోజీరావు గారు చనిపోవడం గ్రామ ప్రజలకి ఎంతో దురదృష్టకరమైన సంఘటన. ఇప్పటి వరకు 20 కోట్లు అభివృద్ధి చేశారు, ఇంకా మా గ్రామానికి ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది అని మేము చర్చించుకున్న గంటలోనే ఆయనకు అనారోగ్యానికి గురయ్యారని చేయటం మా గ్రామ ప్రజలకు ఎంతో ఇబ్బంది గురయ్యారు. తెల్లవారి పిలిచేసరికి రామోజీరావు గారు ఇక్కడ లేరు అని తెలిసి మేము ఎంతో బాధపడ్డాం, ఎంతో విచారం వ్యక్తం చేశాం. కానీ మా పెదపారపూడి దురదృష్టం, రామోజీరావు గారు బతికుంటే ఇంకా మా గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తామన్నారు. రామోజీరావు గారు లేకపోవడం మేము ఎంతో బాధపడుతున్నాం. మా గ్రామ ప్రజలందరూ శోకసముద్రంలో మునిగిపోయారు. చెరుకూరి రామోజీరావు గారు చనిపోవడం మా గ్రామానికి తీరని లోటు. ఆయన చేసిన అభివృద్ధి మా గ్రామానికి చెప్పుకోలేనిదన్నమాట. ఎందుకంటే మా గ్రామం అనాథలాగా ఉండి ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో ఆయన మా గ్రామాన్ని దత్తత తీసుకుని ఎన్నో దగ్గర 20 కోట్ల రూపాయల అభివృద్ధి మా గ్రామంలో చేశారు. ఆయన చదువుకున్న స్కూల్ దగ్గర నుంచి ఆయన గ్రామంలో ఏదైతే కొరతగా ఉందో ఆ కొరతలన్నీ తీర్చిన వ్యక్తి మహానుభావుడు వచ్చేసి మన రామోజీరావు గారు అండి. అలాంటి రామోజీరావు గారు లేకపోవడం ఈరోజు దురదృష్టకరం. ఈరోజు ఆయన కోల్పోవడం మా గ్రామం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. మా గ్రామం మొత్తం మేము అందరం శోక సముద్రం మునిగిపోయి ఉన్నామండి. ఈ విషయానికి మేము చింతిస్తున్నాం. రామోజీరావు మరణ వార్త విని ఆయన సొంతూరు ప్రజలంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎవరూ పట్టించుకొని తమ ఊరికి రామోజీ ఎన్నో చేశారంటూ గుర్తు చేసుకుంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన గ్రామస్తులు.